నిర్గమకాండము 14 అధ్యాయం 15 వచనం ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఎద్దుకు రాగానే ఇశ్రాయేలు యొక్క ప్రజలు ఎర్ర సముద్రం ఎద్దుకు రాగానే ఎర్ర సముద్రం చూచి ఫరో సైన్యం చూసి కరత చెందిన సందర్భాన నా ప్రభు అంటున్నాను కదా, సాగిపోండి సాగిపోండి సాగిపోండి. ఈ రోజున ఎంతోమంది విశ్వాసులు విశ్వాస యాత్ర సాగిపోవాలి, దైవ సేవకులు కూడా ఆధ్యాత్మికంగా కొనసాగాలని వాక్యం నబైంది. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులు ఒక శ్రమ రాగానే, ఒక నింద రాగానే, ఒక బాధ రాగానే కృంగిపోతాం, లేక ఆగిపోతాము జరుగుతూ ఉంది. క్రైస్తవులను గమనించండి. ఈ రోజున విశ్వాసులు బహుగా పరిశీలించినప్పుడు ఈ రోజున ఎంతోమంది విశ్వాస యాత్రను కొనసాగాల్సిన మనము ఎలా ఉన్నాం? కొంచెం శ్రమ రాగానే, కొంచెం బాధ రాగానే, కొంచెం శ్రమ రాగానే ఇశ్రాయేలు ఏ విధంగా అయితే యోర్దాను ఆ యొక్క ఎర్ర సముద్రం చూడగానే కనత చెందారు, అక్కడ ఆగిపోయారు. ప్రభువా నువ్వు సాగిపోతున్నావు, ఇక ఎర్ర సముద్రం ఉండి ఫరో సైన్యం తరుగుతుంది, ఈత ఎత్తు మా ప్రయాణం అక్కడే ఆగిపోయిన సందర్భాన్ని ప్రభు అంటున్నాక దర్శన కరుణ హస్తం చేత వారిని ఆదరించి వారిని బలపరిచి ఎర్ర సముద్రం మార్గాన్ని సిద్ధపరిచి ఇక సాగిపోండి అని చెప్పాను. ఈ రోజున ఎంతోమంది క్రైస్తవ జీవితంలో ఒక శ్రమ రాగానే, ఒక నింద రాగానే, ఒక శోధన వంటి శ్రమ రాగానే అక్కడే కృంగిపోతాము, అక్కడ నలిగిపోతాము, అక్కడ ఆగిపోతున్న సందర్భాన దేవుని యొక్క కరుణ హస్తము ద్వారా బలపరిచి వారిని అద్దరికి నడిపించే దేవునైన ప్రైజ్ లార్డ్. యేసు ప్రభువారు నిత్యమైన దేవుడైన నిజమైన దేవుడు యేసు ప్రభువారు మాత్రమే అని చెప్పగలిగిన సందేహం లేదు. ప్రైజ్ లార్డ్. అందుకనే ఈ రోజున ఎర్ర సముద్రం అనే శ్రమ రాగానే ఆగిపోతున్నావా? ఫరో సైన్యం వంటి శోధన రాగాన్ని కృంగిపోతున్నావా? శోధనల మధ్యలో, సమస్యల మధ్యలో, సుదివ తుఫానుల మధ్యలో ఏ విధంగా కనత చిన్న యోనా వలె మనం ఆగిపోకుండా సాగిపోవాలి.